ప్రధాని మోడీ నివాసం వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నీట్ పేపర్ లీక్ పై విద్యార్థులకు మద్దతిస్తూ ప్రధాని నివాసాన్ని ముట్టడించిన రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సైతం ఉన్నారు. వీరంతా చేతులకు సంకెళ్లు వేసుకుని మోడీ రాజీనామా చేయాలి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ ఆందోళన చేపట్టారు. రాత్రి తర్వాత కూడా రాహుల్, కాంగ్రెస్ నాయకులు తమ నిరసన కొనసాగించాలని భావించారు. కానీ ఇంతలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. మరోవైపు కేంద్రం తరపున కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో చర్చలు జరపగా ఆయన ముందు కాంగ్రెస్ 5 డిమాండ్లను పెట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అదేవిధంగా నీట్ పై పార్లమెంటులో చర్చ జరగాలని, పేపర్ లీక్ పై హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు నీట్ పేపర్ లీక్ తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, విద్యార్థులపై జరిగిన హింసపై విచారణ జరిపించాలని పట్టుబట్టారు. అలాగే ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీ చార్జ్ సెగ హైదరాబాద్ కు తాకింది. ఢిల్లీలోని జంతర్ మంతర్లో కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి సంఘీభావంగా నీట్ అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐఎఫ్డిఎస్, తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన చలో లోక్ భవన్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థి సంఘాల నేతలు ఒక్కసారిగా ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి లోక్ భవన్ ముట్టడికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారుల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. లోక్ భవన్ వైపు దూసుకొచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకొని లాఠీలతో చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పలువురు విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.